హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత. ఊరి నుండి అన్నయ్య వచ్చినప్పుడు కొన్ని గ్రాసరీస్ తీసుకొచ్చారండి. వాటిని నేను ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. ఇందులో శారీ ఉందండి. శారీ మా రిలేటివ్స్లో ఒకరు ఓని ఫంక్షన్ జరిగితే వాళ్ళు పెట్టారనమాట. చాలా బాగుంది. కలర్ నాకు చాలా బాగా నచ్చింది. అత్తయ్య ఇంకా నువ్వు కుట్టించేసుకో అని చెప్పి ఆ శారీ పంపించారు. అలాగే జీడిపప్పు కూడా తీసుకొచ్చారు వచ్చినప్పుడు. అలాగే ఇంకా ఓపెన్ చేయలేదు, అందులో ఏమున్నాయి కూడా నాకు కరెక్ట్ తెలియదు. చూపిస్తాను ఓపెన్ చేసి. ఇంకొక బ్యాగ్లో కూడా ఉన్నాయండి. చాలా ఎక్కువ తీసుకొచ్చినట్టు ఉన్నారు ఈసారి. మేము కొన్ని గ్రాసరీస్ ఊరి నుండి తీసుకొస్తామండి. అందులో ఒకటి జీడిపప్పు, ఇంకా చింతపండు చిన్నక్క వాళ్ళే పంపిస్తారనమాట. వాళ్ళకి చెట్లు ఉన్నాయి. చిన్నక్క పంపించింది. ఇంకా మినపప్పడాలు అక్క చేసి పంపించిందండి. చాలా బాగుంటాయి. మా శ్రీకాకుళం సైడు ప్రతి ఇంట్లో ఉంటాయి అన్నమాట. కంపల్సరిగా పప్పుతో దాన్ని తింటారనమాట. చాలా బాగుంటుంది. అలాగే జీడిపప్పు ఏమో పెద్దక్క పంపించింది. అలాగే ఉలవపిండి తెచ్చారండి సరే అన్నయ్య. ఉలవపిండి అంటే ఉలవల్ని వేగించి పొడి చేస్తారనమాట. అది పప్పు వండుకొని తింటాం, చాలా బాగుంటుంది. అలాగే చింతపండు ఇంకా నెయ్యి కూడా పంపించిందండి చిన్నక్క నెయ్యి, చింతపండు కూడా పంపించింది. అలాగే కుంకుడుకాయలు కూడా సంవత్సరం సరిపడా తీసుకుంటుంది. ఈ సంవత్సరం కుంకుడుకాయ పంట అంత లేదంట, అందుకని తక్కువే పంపించింది. పంట లేదని చెప్పి. ఇవి కుంకుడుకాయలండి. కుంకుడుకాయలు తలస్నానం చేసుకుంటాం కదా, దానికి మేము యూజ్ చేస్తాము. ఇంకా అది ఓపెన్ చేస్తుంది. మా అత్తయ్య ప్యాకింగ్ అర్థమవుతుంది. మా అత్తయ్య అన్ని ముళ్ళు వేస్తారనమాట. అది ఉప్పు అనమాట. ఉప్పు కూడా మేము ఊరి నుండి తీసుకొస్తూ ఉంటాము. ఉప్పు చాలా తక్కువ వాడతాం కాబట్టి చాలా రోజులకు వస్తుంది ఉప్పు కూడా. రాగి బింది క్లీన్ చేసినప్పుడు కూడా ఉప్పు చింతపండు వేస్తాం కదా, దానివల్ల ఎక్కువ అవుతుంది. కానీ మామూలుగా వంటల్లోకి అయితే తక్కువ వాడతాము. అలాగే పసుపు కూడా తీసుకొచ్చారు అన్నయ్య. ఇవన్నీ ఊరి నుండి తీసుకొచ్చాం కదా, వీటిని సర్దడమే పెద్ద పని అనమాట ఇప్పుడు నాకు. ఇంకా గాజు కంటైనర్లు తీసుకున్నాను. 8 అయితే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఒక దాంట్లో చింతపండు వేసుకున్నాను, ఇంకో దాంట్లో ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసుకొని మంచి డైలీగా వాడడానికి ఒక దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా ఎక్కువ క్వాంటిటీలో ఒక గాజు సీసాలు వేసేస్తాను. అలాగే పసుపు కూడా డైలీ వాడడానికి వేరే దీంట్లో వేసేస్తాను. ఇలా ఒక దాంట్లో పెద్ద కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నింటినీ స్టోర్ చేసుకుంటున్నాను. పసుపు వేసిన తర్వాత కొంచెం స్పూన్తో ఆడిస్తే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది పురుగు పట్టకుండా. వాటిని కూడా వేసుకున్నాను. అలాగే జీడిపప్పు కూడా వేరే దాంట్లో వేసుకుంటున్నాను. ఇది సరిపోదండి, వేరే దాంట్లో కూడా వేసుకోవాలి. కిలో కదా అది ముక్కని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. పిక్కని ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాను అనమాట. అది ఆల్రెడీ వ్యాక్యూమ్ క్లీనర్తో గాలి మొత్తం తీస్తారు కాబట్టి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. ముక్కకు కొంచెము గాలి ఉందని చెప్పి నేను ముక్కనే ముందు ఓపెన్ చేసేస్తున్నాను. ఇది నెయ్యి అండి. నెయ్యి తర్వాత నేను ఒక గాజు సీసాలు వేయాలి. అది కొంచెం కరిగిన తర్వాత. ఇది ఉలవపిండి చాలా ఎక్కువ తీసుకొచ్చారు. ఉలవపిండిలో చింతపండు వేసి వండితే చాలా బాగుంటుంది. త్వరలో ఈ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీలో ఎంతమందికి ఉలవపిండితో రెసిపీ ఉందని తెలుసు కామెంట్ చేయండి నాకు. దాన్ని కూడా ఒక కంటైనర్లో వేసుకున్నాను. అలాగే కుంకుడుకాయలు మాకు కుంకుడుకాయలు అలవాటండి చిన్నప్పటి నుంచి. నాకు షాంపూ వేస్తే హెడేక్లో ఉంటుంది అనమాట, అందుకని కుంకుడుకాయలు మేము తెచ్చుకుంటాము. అలాగే అప్పడాలు. దీనికి ఎక్కువ పిండేసి పామినట్టున్నారు. దాన్ని ఇంకా క్లీన్ చేసుకోకుండా పెట్టేసామంటే పురుగు పట్టేస్తుంది అనమాట. అందుకని ఒక క్లాత్తో నేను ఆ పిండిని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అది బియ్యం పిండి అండి. బియ్యం పిండి వేసి మనం చపాతీని ఎలాగైతే పాముతామో అలా పాముతారనమాట. పప్పుచారు, సాంబారు, ఉలవపప్పుతో చాలా బాగుంటుంది ఈ అప్పడం. ఇవన్నీ క్లీన్ చేసుకొని ఒక స్టీల్ క్యాన్లోకి వేసేస్తున్నాను. ఎండ వచ్చిన రోజు వీటన్నింటిని ఒకసారి ఎండలో వేసేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి పురుగు పట్టకుండా. వీటన్నింటిని ఊరి నుండి తేవడం ఎంత కష్టమో వాటిని స్టోర్ చేయడం కూడా అంతే కష్టం. చాలా ఎక్కువ పని అయిపోయింది. ఇందులో ఎక్కువ పిండి ఉండడం, వాటిని క్లీన్ చేయడానికి నాకు ఒక అరగంట టైం పట్టిందండి. అంత ఎక్కువ పిండి ఉంది అందులో. ఇన్ని అప్పడాలు అయినాయి. ఈ జీడిపప్పు ప్యాకెట్ని నేను ఓపెన్ చేయట్లేదు, మొక్క అయిపోయిన తర్వాత ఓపెన్ చేద్దామని. ఇంకా ఈ నెయ్యిని కూడా కొంచెం కరిగించేసి వేరే గాజు సీసాలో వేసేసుకోవాలి. ఇవంతా క్లీన్ చేసుకొని నాకు అవన్నీ సర్దుకునేసరికి చాలా ఎక్కువ టైం అయిపోయింది. ఇంకా దేని ప్లేస్లో అది పెట్టేస్తే పని అయిపోయినట్టే. తెచ్చిన వెంటనే సర్దితేనే పని అవుతుంది, లేదంటే ఇంకా ఆ బ్యాగ్లోనే ఇంక ఉండిపోతాయి అనమాట. సర్దుదాంలే, రేపు సర్దుదాం, ఎల్లుండి సర్దుదాం, రేపు సర్దుదాం, అలా వాయిదా అయిపోద్ది. అందుకని ఇంక ఈరోజు ఎలాగైనా సర్దేయాలని చెప్పి కూర్చొని ఇంక సర్దాను. సర్దేసరికి అవన్నీ గాజు సీసాలో సర్దడానికి నాకు 1 అవర్ పట్టింది. మెయిన్ అప్పడాల్లో పిండి తీయడానికి ఎక్కువ టైం పట్టేసింది. ఇంకా
నేను ఎక్కువగా గాజు కంటైనర్లోనే స్టోర్ చేస్తానండి గ్రాసరీస్. తొందరగా పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట గాజు కంటైనర్లో స్టోర్ చేస్తే. అదే స్టీల్ డబ్బాల్లో చేసామంటే కొంచెం పురుగు తొందరగా పట్టేస్తుంది. ఇక్కడతో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.